హాయ్ హలో వెల్కమ్ టు వన్డా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం. అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. అటు ఇటు కూడా తోకలు ఎడ్జెస్ అయితే తీసేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకోవాలి. నైఫ్ తీసుకొని ఆ చివర ఈ చివర కాకుండా మధ్యలో కట్ చేయాలండి. మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల అయితే తీసుకుంటున్నారో అన్నిటికి కూడా అలాగే మిడిల్ పార్ట్లో అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లోపలైతే మనకి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని అందులోకి అయితే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇవన్నీ కూడా మనం ముందుగా కాకరకాయలను అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఇందులోకి వేసేసుకొని బాగా కలరు బ్లాకిష్ కలర్లా వచ్చేయాలండి. అప్పుడే మనకి చేదు రాకుండా ఉంటాయి. ఇలా కలర్ అలా మారుతూనే ఉంటాయి. మనం లో ఫ్లేమ్లో అలా పెట్టుకొని వేగించుకోవాలి. పెద్ద ఫ్లేమ్ పెట్టేసుకున్నా మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎటువంటి చేదది లేకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా, ట్రై చేయలేదా? ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత చిన్నపిల్లలైనా తినేస్తారండి కాకరకాయని. అంత చేదు లేకుండా ఉంటుంది ఈ రెసిపీ. ఇలా మొత్తం అన్నీ కూడా మనకి కొద్దిగా కలర్ మారిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమేనండి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. కాకరకాయలో మనకి సీడ్స్ ఉంటాయి కదా, అవైతే పడేయకుండా మనకి మిగతా ఆయిల్లోనే ఆ సీడ్స్ అనేది వేసేసుకుని వేగించుకోవచ్చు. చాలా బాగుంటాయి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకొని అలాగే అందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అయితే యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మనం మెత్తగా అయితే ఆడుకోవాలి. ఇలా ఆడుకోవడం వల్ల మనకి స్టఫింగ్లోకి బాగుంటుంది. ఇలా ఆడుకొని పక్కన పెట్టుకున్నారా, మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఉన్నాయి కదా కాకరకాయలు, అందులోకి అయితే స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లోపల అనేది పెట్టేసుకోవాలి. మొత్తం అన్నిటికి కూడా అలానే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక ప్రాసెస్ని అయితే మనం లోపల దాకా స్టఫింగ్ పెట్టేసాం కాబట్టి దాని తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడానికి కోసం మనం దారాన్ని అయితే తీసుకుని ఇలా దారాన్ని అయితే చుట్టేయాలి కాకరకాయకి. మనం అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయలు మనం కట్టుకున్నాం కదా, అవైతే ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా వేగించాలి. ఇది మళ్ళీ కొద్దిగా కలర్ మారుతాయండి. మనకి ఎంత మారితే అంత మనకి చేదు లేకుండా ఉంటుంది. ఇలా మనం కొద్దిగా వేగిన తర్వాత ఇలా మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి దారాన్ని అయితే తీసేసుకోవాలి. మొత్తం ఈ అన్నిటికి అలా తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉన్నదో. ఇలా గార్నిష్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ చెప్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.